ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఆ పాపకి హెల్ప్ చేద్దామంటే అక్కడికే బ్లాక్ అయిపోయిందని చెప్పేసి. ఎస్, ఈ ఇన్సిడెంట్లో సోషల్ మీడియాని పార్ట్ అనేది ఇది రెవల్యూషన్ కదా, రెవల్యూషన్ కదా. రెవల్యూషన్. చాలా మంది సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడటం అనేది పరిపాటి అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఆ రోజు వెళ్ళిపోవాలి, ఎందుకు ఈ డ్రామాలు? సంఘటన జరిగినప్పుడు వదిలేసి మైకులు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా. నేను అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది, అవును, దాంతో మాట్లాడుకోను. ఏది నిజము ఏది అబద్ధం అనేది దీనికి ప్రత్యేకంగా 100% తెలుసు. దాన్ని మేము తీసుకొని సమాజం అంతా దాని మీద డిబేట్లు పెట్టుకొని ఎవరికి టైం ఉందండి? అంటే మీరు ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నాను, మీతో ఏదైనా అడగవచ్చు కాబట్టి. ఇప్పుడు మన ఇండస్ట్రీ ఉంది, లేకపోతే సౌత్ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం లాంగ్ టైం పనిచేసి ఇక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ ఉపాధి పొంది ఈరోజు అయితే బాలీవుడ్లో ఉన్నాం కదా అని చెప్పేసి చాలామంది సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడటం అనేది పరిపాటి అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఎగ్జాంపుల్ పేర్లు చెప్పమంటే చెప్తా. దానిపైన మీ ఒపీనియన్ అంటే మీ దృష్టికి వచ్చింది కదా, మీరు చూస్తుంటారా? చూస్తుంటాం కానీ నేను కమర్షియల్ ఫార్మేట్ అయిపోయింది, దానికోసం ఇలా చేయమన్నారు, ఇబ్బంది పెట్టారు అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న లేటెస్ట్గా తాప్సీ కూడా ఏదో మాట్లాడినట్టుంది. ఆ రోజు వెళ్ళిపోవాలి, ఎందుకు ఈ డ్రామాలు? ఎవడు అడిగాడు మిమ్మల్ని? నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? సరే, పట్టించుకోకూడదు. నిజం చెప్తున్నా, ఇది ఒక మహాసముద్రం తెలుగు చిత్ర పరిశ్రమ. ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారు, పట్టించుకోకూడదు. అవన్నీ అసలు మ్యాటరే కాదు. మన అభిప్రాయం తను చెప్పింది, మన అభిప్రాయాలు మనకు ఉంటాయి, ఇండస్ట్రీ అభిప్రాయాలు ఇండస్ట్రీకి ఉంటాయి. పట్టించుకోకూడదు. వేణు తనకేమనిపించిందో అదేలేండి. అదే ఇప్పుడు ఇక్కడ ఎవరు దిగాడు? భగవద్గీత కాదు కదా మనం ఆలోచించడానికి. భగవద్గీత అయితే ఆలోచించాలి కాదు కదా. భగవద్గీతను కూడా తప్పుపట్టేవాళ్ళు తయారయ్యారు ఈ మధ్య మైండ్ సెట్లు. అసలు అది నేచర్ చూసుకుంటుంది. అంటే నేను ఆ పూర్తి పాఠం నేను చూడలేదు, ఆవిడ ఇంటర్వ్యూ, మనకు తెలియదు. నేనేమంటానంటే సంఘటన జరిగినప్పుడు వదిలేసి 25 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత నువ్వు మాట్లాడితే ఎలా తీసుకోవాలి? వాటికి సాక్ష్యాలు ఏంటి? నీకు నచ్చే కదా ఆ రోజు సినిమాలు చేసావు. అది నేనే అనుకో, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాను, నేనే అనుకో. శివాజీ గారు ఆ రోజు నచ్చి అన్నీ చేసేసి 15-20 ఏళ్ళ తర్వాత నీలకంఠ నా మీద చీపురు తీసుకుని కొట్టించాడు, చాలా హ్యూమిలియేట్ చేశాడు అని అంటే అవును, ఏం చెప్పాలి? అదే మైకులు ఉన్నాయి కదా, నోరు ఉంది కదా, లేదంటే మనకు అసలు అవసరం లేదు కదా దాంతో. నేను ఎట్లా పడితే అట్లా శివాజీ మాట్లాడకూడదు కదా. వాస్తవం ఏంటి? ఆ రోజు నీలకంఠ గారు వద్దన్నారు అసలు దాని మీద. అవునా? ఓకే. నాకేంటంటే రియల్గా ఉండాలి, మొగుడు పిల్లలు ఇద్దరు కొట్టుకుంటుంటే అని మిస్సమ్మలో. అంతే కదా, అవును, మిస్సమ్మలో నా ఇంట్రెస్ట్ అది. సూపర్. నేను అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది, అవును, దాంతో మాట్లాడుకోను. అది శివాజీ అయినా వేణైనా దాంతో మాట్లాడుకో. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు దాంతో మాట్లాడుతావు ఒంటరిగా ఉన్నప్పుడు. అవును, ఏది నిజము ఏది అబద్ధం అనేది దీనికి ప్రత్యేకంగా 100% తెలుసు. సరే, ఇప్పుడు కెమెరా ముందు కూర్చొని నేను ఇది పడితే అది మాట్లాడితే దాన్ని మేము తీసుకొని సమాజం అంతా దాని మీద డిబేట్లు పెట్టుకొని ఎవరికి టైం ఉందండి? మంచి మాట అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. మంచి ఎవరు చెప్పినా తీసుకోలేకపోలేదు. మంచి అనేది 100% కాదు. ఇప్పుడు దాంట్లో నుంచి నెగిటివిటీ కూడా తీసుకోవచ్చు కదా. నాకు మంచి అనేది నీకు చెడు కావచ్చు. ఎవరు పర్సెప్టివ్ ఆలోచన విధానం అంతే కదా. ఇప్పుడు సాక్ష్యాధారాలు లేని ఎవరో చూడని వాటికి పలానోళ్ళు ఇలా చేశారు, పలానోళ్ళు అలా చేశారని నేను వచ్చి నీతో చెప్పేసి, అవును, అసలు అది ఏం సందర్భం? అది ఏంటది? ఇట్లాంటి కోకళ్ళు ఈ మధ్యకాలంలో చాలా, ఈ మధ్యకాలం కాదు, చాలా. ఎందుకు అల్లు అర్జున్ గారి పైన కూడా 42 కండిషన్లు పెట్టారు కలవాలంటే అని చెప్పేసి. ప్రతి మాట ఒక కంటెంట్. అవును, ప్రైవసీ లేకుండా పోతుంది మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఎక్కడ మాట్లాడాలన్నా అవును, ఏమో వేణు ఏం తీసుకొచ్చి పెట్టుకున్నాడు కెమెరా, నేనేం తీసుకొచ్చి పెట్టుకున్నాను.
లేకపోతే ఆయనేమి ఇంకోటి ఈ కెమెరాలో నేను అనుకునే ఆయన ఇంకోటి. నిజం చెప్తున్నాను, చాలా మంది జేబుల్లో ఇప్పుడు ఆయన కెమెరా ఇట్లా తిప్పి పెట్టుకున్నాడు కదా, ఫోన్ ఫోను తీస్తున్నాడేమో అనే ఒక డౌట్ కూడా వచ్చేస్తుంటుంది బాగా. స్వేర్ చాలా పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు. అంటే అంత అభద్రతా భావంలో బతికేస్తున్నాం మనం. జస్ట్ కొంతమంది కంటెంట్ క్రియేట్ చేసుకోవటానికి, ఆ కంటెంట్ మీద సంపాదించుకోవడానికి ఇలా అవుతుంది. ఎస్, సూపర్. మీరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా? మామూలుగా యాక్టివ్ ఉంటారా? నేను న్యూస్ రెగ్యులర్గా ఫాలో అవుతాను వేణు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అది. సూపర్. మొన్న అసెంబ్లీ సమావేశాలు చూసారా? అన్నీ చూస్తా, ఏది వదలను. స్పోర్ట్స్ చూసారా? అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ స్పోర్ట్స్ సంబంధించింది. మా రాజు గారికి దెబ్బ తగిలింది, అది కూడా చూసాను. అవునా? సరదాగా కానీ గ్రేట్ కదా, ఆడాడు బ్రహ్మాండంగా, అసలు స్పోర్టివ్గా తీసుకొని అద్భుతంగా ఆడాడు ఆయన. ఒక్కళ్ళు కాదు, అందరూ కూడా. అందరూ ఆయన ఇంకా ఎస్పెషల్ చెప్పుకోవాలా, భారీ పర్సనాలిటీ. అవునవును అవును, అందరూ బాగా ఆడారు. వాళ్ళకు అంటే కల్చర్ అట్మాస్ఫియర్ చూస్తే ఒకసారి ఎందుకు చూస్తున్నాను చెప్పి బాగుంది, ఇలా అని తెలియకుండానే స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ మీద. బాగుంది కల్చర్, గుడ్ యాటిట్యూడ్. ఎస్ ఎస్. మొన్న మీరు ఒకటి ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఆ పాపకి హెల్ప్ చేద్దామంటే అప్పటికే బ్లాక్ అయిపోయిందని చెప్పేసి. ఆ పాపకు సంబంధించి ఇష్యూ క్లోజ్ అయిపోయింది, చూసారా మీరు? అది లోకేష్ గారు చూశాను, అప్పుడే చెప్పాను కదా నేను ట్వీట్. ఆ పాపకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానని తెలిసింది, దాని తర్వాత నుంచి ఇంకెవరు తీసుకోవట్లేదు దాన్ని. అవును అని చెప్పి నేను శాంపిల్గా ట్రై చేసి, అసలు ఇది నిజమా అబద్ధమా అసలు అందరూ పెడుతున్నారు కదా. అవునవును. ఆ నెంబర్ మాత్రం నిజంగా చాలా చోట్ల చూసి సరే శాంపిల్గానే చెప్పి కొద్దిగా కొట్టా, అది ఫెయిల్డ్ అని వస్తుంది. ఎందుకు అని అంటే పైన రీజన్ రాస్తుంది. ఇప్పటికే చాలా వచ్చేసినాయి దీని కంటెంట్కి, వెనక్కి వచ్చేసింది. అంటే అది అవ్వలా, అదే ట్రాన్సాక్షన్ అవ్వలా, ఫెయిల్ అయింది. అంటే రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అవుతున్నారు అనేది గుడ్ ఇనిషియేటివ్లో గుడ్. డెఫినెట్గా సమాజం ఎప్పుడు కూడా, అవును, పాపభీతి ఉంది సమాజంలో, అది ఎక్కడికి పోదు వేణు, అది ఎప్పటికీ ఉంటుంది. ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ పాపభీతి అనేది ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది. అది లేకపోతే దాన్ని చూపిద్దామని ట్రై చేస్తున్నాను నీకు. కొట్టింది ఓకే, పర్లేదులేండి. ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మనం అంత వాడిసాము. అదే అదే ఎస్, ఫెయిల్డ్ అని వచ్చిందా? ఎస్ 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 ఎస్, సూపర్. 2 times కొట్టారు కదా? 2 times అంటే 2 రోజులు, 2 days కొట్టారు. సరే, ఫస్ట్ సరదాగా ముందు అసలు ఇది నిజమా అబద్ధం అని 1000 రూపాయలు కొట్టా. ఒకవేళ అయిందనుకో కొంత అమౌంట్ కొడదాం అనుకున్నా నేను, ఫెయిల్డ్ అని వచ్చింది. నాకు సెంటిమెంట్గా కూడా నేను ఏంటంటే చాలాసార్లు చూశాను కదా, కొన్నిసార్లు ఏదైనా ఇబ్బంది ఉంటే అయ్యేది కదా పని, అవతల ఏదైనా తేడా ఉందంటే ఇబ్బంది అయ్యేది కాదు. తర్వాత నేను ఇది వెళ్ళినాక మళ్ళీ సెర్చింగ్లోకి వెళ్ళి చూశాను. సో చాలామంది జెన్యూన్గానే ఇది నిజమేను, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు. పునర్విక ఇన్సిడెంట్ సార్ 16 కోట్లు, ఇది 30 కోట్లు కూడా వసూలు చేసింది నార్త్లో సార్ ఇన్సిడెంట్. అవునా? అద్భుతమైన సమాజం అండి ఇది. అవును, ప్రపంచంలో మనుషులు అనే వాళ్ళకి దగ్గర అది ఉంది. ఆ పాప 100 కోట్ల మందిలో 1 రూపాయి ఎక్కడైనా సరే వేరే దేశాల్లో కూడా. కానీ ఈ ఇన్సిడెంట్లో సోషల్ మీడియా ఈ పార్ట్ అనేది ఇది రెవల్యూషన్ కదా, రెవల్యూషన్ ఇది. కానీ యూజ్ చేస్తే ఇలాంటి వాటికి వాడాలి సోషల్ మీడియా. చాలా పెద్ద డిబేట్ ఇది, ఎప్పుడైనా చేద్దాం. చాలా పెద్ద డిబేట్ ఇది. సమాజం సర్వనాశనం చేస్తుంది ఇదే సోషల్ మీడియా. సమాజాన్ని, సోషల్ మీడియా అన్న కమ్యూనికేషన్ సమాజాన్ని కొత్త పొంతలు తొక్కించేది కూడా ఇదే. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మేధావులు ఆలోచించాలి, ఎలా దీన్ని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. ఆస్ట్రేలియా ఉంది, పిల్లలకి కంట్రోల్ చేసి కట్ చేసింది నిర్దాక్షిణ్యం. ఈ దేశానికి ఇంకా అలాంటివి చాలా అవసరం నాకు అనిపించింది. ఆస్ట్రేలియా అండర్ 18 లేదు. అవునా? సోను సూద్ గారు పోస్ట్ చేశారు ఒక వీడియో, 3 అక్క చెల్లెళ్ళు పైనుంచి దూకేసి చనిపోయారు గేమింగ్కి అయిపోయి నార్త్లో. ఆయన పోస్ట్ చేశారు 16 years బిలో వాళ్ళకి అలౌట్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి ఆయన ఒకటి చేశారు. మోస్ట్లీ
నిరక్షరాస్యత జీరో అయ్యే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ 100% సెల్ ఫోన్ దేశం మాత్రం అవుద్ది మంది తొందరలోనే. 150 కోట్ల మందికి 150 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయనే పరిస్థితి వస్తే నాకు అనిపిస్తూ ఉంది. అందరికీ ఉంటుంది. 150 కోట్లలో నిరక్షరాస్యులు ఇంకా ఉన్నారు, చదువు లేని వాళ్ళు. అది ఫుల్ అవుద్ది లేదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా ఈజీగా అయిపోద్ది. షూటింగ్ ఉంటే ఓకే, షూటింగ్ లేకపోతే శివాజీ గారి దినచర్య ఏంటి ఇప్పుడు? ఏముండదు, కంపల్సరీ వాకింగ్ చేస్తాను, ఉన్నా లేకపోయినా అది క్లోజ్ చేస్తాను. ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత ఎక్సర్సైజ్ చేసేస్తాను. ఇంకా తర్వాత నాకు పని లేకపోతే సోఫాలో పడుకొని ఎదురుగా టీవీ ఉంటుంది, టీవీ చూసుకుంటా కూర్చుంటే లేకపోతే దాంట్లో పడుకుంటా. ఎందుకు డైట్ చేస్తున్నా అన్నారు ఇందాక? డైట్ ఎందుకు మీకు? ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. డైట్ చేయబోతే ఎలా వేణు, బాగుంటానికి అలాగే కనిపిస్తుంది. 2 రోజులు గట్టిగా తిన్నామంటే టైర్ ఉబ్బినట్టు బిద్ది. స్క్రీన్ మీద ఎంత సన్నగా ఉంటే అంత బాగా కనిపిస్తా ఉంది. అవునా? దానికోసమే. ఓకే, ఇప్పుడు ఫోకస్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా. అంతే, సినిమా ఫోకస్ ఎప్పుడు కూడా. నేను అది అలా అయిపోయింది కానీ నాకు ప్రధాన వనరు ఇదే. అంతేగాని అదేంటంటే జనం కోసం మాట్లాడాల్సిందే, మాట్లాడతా కూడా. దాన్నేమో నేనేం ఆపేయలేదు. ఆపేసాను అనుకుంటారేమో చాలామంది, నేనేం ఆపను.